జూనియర్ ఎన్టీఆర్ గారి నటన ఇష్టమా లేకపోతే బాలకృష్ణ గారి నటన ఇష్టమా? ఎన్ని మంత్స్? 4 days. బాలకృష్ణ గారు ట్రైలర్ లో ఇలా ఇలా తిప్పుతారు కదా, అది తిప్పగలుగుతారా? అది తిప్పలేము. అది మీరు అఖండాకి చూశారు కాబట్టి దానికి ఎన్ని టమాటోలు ఇస్తారు? 5కి. అఖండ 2కి ఎన్ని ఇస్తారు మరి? అఖండ 2 అప్రాక్సిమేట్లీ మొత్తం ఖర్చు ఎంత అయి ఉంటుంది మీ గెటప్కి? ఇప్పుడు రీసెంట్ టైంలో చూసిన మంచి కామెడీ సినిమా ఏంటి? ఏమన్నారు ఆయన ఫస్ట్ ఏమన్నారు మిమ్మల్ని కలిసిన వెంటనే? అఖండ కాదని ఈ నేలను తాకితే జరిగేది తాండవం, అఖండ తాండవం. హాయ్ గాయ్స్, ప్రొద్దుటూరుకు వచ్చాను ఫ్రెండ్స్ని కలవడానికి. కానీ 1 వీక్ అగో నేను ఒక రీల్ చూశాను ఇన్స్టాగ్రామ్లో. ఆ రీల్లో అఖండ 2 గెటప్లో ఒక వ్యక్తి కనిపించాడు. నాకు తెలిసింది ఏంటంటే ఆయన కూడా ప్రొద్దుటూరు అంట. ఆయనను కూడా కలవబోతున్నాను, మిమ్మల్ని కూడా కల్పిస్తాను, రండి. గోసి కట్టుకుంటాను. ఓకే, గోసి కట్టుకొని తర్వాత ఈ మేకప్ ఇదంతా పెట్టుకుంటా. ఫేస్కి మేకప్ వేస్తారా మీరు? ఓకే ఓకే. ఎంతసేపు పడుతుంది సార్ మీకు రెడీ అవ్వడానికి ఈ గెటప్లో? 3/4 గంట టైం పడుతుంది అండి. అంటే 3/4 గంట అంటే 45 minutes. 45 minutes. ఓకే. మీరు బాలకృష్ణ గారు ఫ్యానా? ఫుల్. ఏ సినిమాతో ఫ్యాన్ అయ్యారు? నేను ఫస్ట్ నుంచి నాకు దేశోద్ధారకుడు బాగా ముఖ్యం. ఈ దేశోద్ధారకుడిలో ఆ డైలాగ్స్, పాటలు అవన్నీ చాలా ఇష్టం. ఆయన డైలాగులు చెప్పడం అనేది నాకు చాలా ఇష్టం అనమాట. ఇది ఎవరు కుట్టారు? ఇవి మా మామ అన్నమాట, ఇక్కడే టైలరింగ్. డ్రెస్సులన్నీ మొత్తం నా మెటీరియల్ అంతా మా మామే. నేను ఒక్కసారి చూసారంటే బాలకృష్ణ గెటప్ అనేది దాని ఫిక్స్. ఓకే, ఇది కాకుండా ఇంకా ఏమన్నా? డాకు మహారాజ్ గెటప్ వేసారా? సేమ్. అది ఎక్కడ కనిపించలేదు మరి? ఉందా? మీరు ఫొటోస్ ఏమైనా దిగారా? అది ఉన్నాయి, మచ్చుగా ఉన్నాయి. చూపిస్తారా ఫోటోస్? భగవంత్ కేసరి. ఓకే, భగవంత్ కేసరి. ఓకే. అఖండ. అఖండ నుంచి ప్రతి సినిమాకు ఆ గెటప్ నేను ఉండాల్సిందే. నెక్స్ట్ ఏంటి సార్ ఇది కింద? గోసి. ఎంత సార్ టోటల్ కాస్ట్ ఆఫ్ ద కాస్ట్యూమ్? చాలా అయిందండి. పంచ మాత్రమే 700. మాత్రం 700. షర్ట్ 900 రూపాయలు. తర్వాత శూలం. ఓకే, 2000 దాపు. శూలం అది ఎక్కడికి వెళ్ళి కొన్నారు? అదే రెంట్ చేయించారు? చేయించాను, నేనే చేయించాను అండి. సూపర్ డెడికేషన్. ఇప్పుడు నేను రెడీ అవ్వాలంటే దీంట్లోకి నాకు కూడా అంతే ఖర్చు అవుద్ది కదా? మీరు రెడీ కావాలంటేనా? ఇదాదండి. తర్వాత రుద్రాక్షలకు రెంటల్ ఇక్కడ ప్రొద్దుటూరులో రెంటల్ అండి. విగ్గు తీసుకున్నాను, కానీ ఇప్పుడు నేను విగ్గు నేనే రెడీ చేసుకున్నా. అప్పుడు కొత్తది తీసుకొని. మీకు ఆ టాలెంట్ కూడా ఉందా? అంటే విగ్గు విగ్గు కొత్తది నేనే తయారు చేసుకున్నా. నేను విన్నది ఏంటంటే మీరు ఆర్ఎంపీ డాక్టర్ అంట కదా, మరి ఈ టాలెంట్ ఎలా వచ్చింది మీకు? అభిమానము, బాలకృష్ణ అంటే అభిమానము. మరి మీకు సినిమాలో ఆపర్చునిటీస్ ఏం రాలేదు? అంటే అవకాశం రాలేదా? అవకాశం కోసం చాలా మందిని అడిగినానండి. ప్రస్తుతానికైతే అవకాశాలు ఏం రాలేదండి. మీకు వస్తే చేస్తారా? ఖచ్చితంగా, డెఫినెట్గా చేస్తాను. నెక్స్ట్ ఏంటి సార్? నెక్స్ట్ వేసుకుంటాను. అది వేసుకుంటారా? ఓకే. ఇవన్నీ కూడా నేనే సెట్ చేసుకున్నాను, నేనే కుట్టుకుని ఇవన్నీ. సూపర్ సార్, మీరు ఇవన్నీ వేసుకోవడం చూస్తుంటే నాకు మీ ఫైనల్ గెటప్ ఎలా ఉంటుందో చూడాలని ఉంది నాకు. సో 45 minutes పడుతుంది మీకు తీసుకోవడానికి? ఈజీగా పడతాయి. ఎవరు హెల్ప్ తీసుకోరు? మీరే? ఎవరు హెల్ప్ లేదండి. మరి ఈ గెటప్ లో బాలకృష్ణ గారు చూసారా? కలిసినాను, మాట్లాడాము. ఏమన్నారు ఆయన ఫస్ట్ ఏమన్నారు మిమ్మల్ని కలిసిన వెంటనే? అఖండ, అఘోరా, ఏమిటి ఆ గెటప్ అన్నారు బాలకృష్ణ గారు. నాకైతే ఏమంత పట్టరాని ఆనందం నాకైతే వెనకంగా. ఇప్పుడు మీరు మ్యారీడ్ కదా, మీకు 2 kids. మీ వైఫ్ ఇక్కడే ఉంటారా? ఆమెకు ఇష్టం లేదా? అందుకు ఇవన్నీ చేస్తుంటాం. ఆర్ఎంపీ లాగా ఏం అవసరమా అని అంటుంటారు. ఎవరన్నా ఏమని అనుకొని తర్వాత ఇంకొకరు కొందరు ఎవరన్నా బాగలేదన్నా కూడా నీకోసం నేను చేయలే, నా కోసం, నా తృప్తి కోసం నేను చేసుకున్నాయా. నువ్వు బాగలేదంటే నాకేం అవసరం? నాకు అవసరం లేదు. నువ్వు మీ సహకారం కావాలి. దీనికి ఇది ఒక్కదానికి సహకారం అన్నమాట. థ్యాంక్ యూ, నన్ను కూడా ఇన్వాల్వ్ చేస్తున్నందుకు. సరిపోయిందా? టైట్ ఇంకా ఎంత టైట్ పెట్టినా ఇబ్బంది ఏం లేదు. అది టైట్ పెడతాం. టైట్ పెట్టండి. ఓకే, అట్లంటే ఆల్మోస్ట్ గెటప్ రెడీ అయిపోతుంది, అది నాకు అర్థమవుతుంది. సో ఈ వీక్ మీరు తయారు చేశారా? ఇది నేను తయారు చేస్తాను.
అట్లా అనమాట అంతే చేస్తానండి. మేకప్ చేస్తారు, ఇవన్నీ కావాలి కదా. సో మీరు హైదరాబాద్ వచ్చి సినిమా చూస్తారా ఇప్పుడు? ప్లానింగ్లో ఉన్నారా? ఉన్నామండి, డెఫినెట్గా వస్తాం. ఇంకా రచ్చ లేపుతారు అక్కడ వచ్చి. రావాలండి, ఖచ్చితంగా రావాలి. మీకు అసలు బాలకృష్ణ గారిలో ఏం చూసి మీరు ఫ్యాన్ అయ్యారు? ఫస్ట్ ఎన్టీఆర్. ఓకే, ఎన్టీఆర్ గారితో వాళ్ళ కొడుకు కాబట్టి మళ్ళా. కానీ దాని తర్వాత బాలకృష్ణ గారిలో ఏదో క్వాలిటీ చూసుంటారు కదా, ఏ క్వాలిటీ చూసి లైక్ చేశారు మీరు? క్వాలిటీ ఏం లేదు, ఆయన కుమారుడు అంతే. తర్వాత ఇప్పుడు గెటప్పులు వేయడం అనేది చాలా ఇష్టం కాబట్టి డైలాగులు బాగా చెప్తాడు, అదొకటి. తర్వాత పౌరాణికము, జానపదము, సాంఘికం ప్రతి ఒక్కటి టోటల్ గా చేస్తా వచ్చినాడు కాబట్టి అది ఇంకా ఎక్కువ మాకు. అదేంటి సార్, లిప్స్టికా? లిప్స్టిక్ని బొట్టులో వాడుతున్నారా? సూపర్. మీరు ఒకసారి మీ క్లినిక్కి ఆర్ హాస్పిటల్కి ఎక్కడికో ఈ గెటప్లో వెళ్ళిపోయారంట కదా? ఈ అఖండ 2 గెటప్ దసరాకి వేసినానండి నేను. దసరాకి వేస్తే కనుక పేషెంట్లు ఫోన్ చేసింటే కనుక నేను సార్ ఇట్లా గెటప్లో ఉండన్నా నేను అని అంటే, ఉంటే మళ్ళీ రాను సార్, మీరు గెటప్లు ఉంటే మాకేమి, మీరు మిమ్మల్ని ఎప్పుడో మచ్చులో చూసినాం సార్, మేము గెటప్లన్నీ చూస్తాడా, మీ డైలాగ్ చూస్తాడా, మాకు ఇంకా వచ్చే మీ గెటప్ ట్రీట్మెంట్ మీరు వచ్చి మాకు ట్రీట్మెంట్ చేస్తే ఇంకా మాకు సంతోషం సార్ మాకు. నేను వెనకాల అది జూనియర్ ఎన్టీఆర్ గారితో కూడా ఫోటో ఉంది మీకు, అదే మీదేనా? చాలా డిఫరెంట్ ఉన్నారు అప్పుడు. ఎక్కడ దిగారా ఫోటో? ఆది సినిమా రిలీజ్ సందర్భంలో ప్రసాద్ కలర్ ల్యాబొరేటరీలో డైలాగ్ చెప్తున్నాడు. 5:30కు వచ్చిన అది సింహం, చిన్న సింహం అనమాట. కొంచెం కాంట్రవర్షియల్ క్వశ్చనే కానీ, జూనియర్ ఎన్టీఆర్ గారి నటన ఇష్టమా లేకపోతే బాలకృష్ణ గారి నటన ఇష్టమా? రెండు కళ్ళు మాత్రం మాకు. ఆ వంశం అంటేనే మాకు ఇష్టం, వాళ్ళు ఇష్టము వీళ్ళ ఇష్టం అనేది లేదు. కళ్యాణ్ రామైనా, తారక రాముడైనా, ఎవరైనా కానీ మాకు ఆ వంశం అంటే మాకు ఇష్టం అంతే. అప్రాక్సిమేట్లీ మొత్తం ఖర్చు ఎంత అయి ఉంటుంది మీ గెటప్కి? 8,000 నుంచి 10,000 కాడికి దాదాపు. ఓకే. ఇప్పుడు రీసెంట్ టైంలో చూసిన మంచి కామెడీ సినిమా ఏంటి? బాగా నచ్చిన మూవీ మీకు? లిటిల్ హార్ట్స్ కామెడీ. దాంతో కొద్దిగా మా కొడుకుకు సంబంధించినట్టుగా కొన్ని ఉన్నాయి. అరే నువ్వు దాంతో సినిమాలు అంటే చేస్తాను, మీరు బాగా కనెక్ట్ అయ్యారనమాట. వాళ్ళు కూడా రాజీవ్ కనకాల క్యారెక్టర్ కనెక్ట్ అయ్యారు. అది నాదనమాట. వాళ్ళ కొడుకు క్యారెక్టర్ మా కొడుకు కూడా కొన్ని చేస్తాడనమాట. అంటే జుట్టు అంతా ఎట్లా పెట్టుకోవడము, తర్వాత చెప్పిన మాట విన్నాడు, ఆడికి పోయినాను ఏడికి పోయినాను అని అనేది. ఇవి 2 డాకు మహారాజు. ఓకే. తర్వాత వీరసింహారెడ్డి. ఇది భగవంత్ కేసరి. ఇది కూడా వీరసింహారెడ్డి. తర్వాత అది ఒకటి పైన ఉంది త్రిశూలం, అఖండది బాగుంది. అఖండ. హర హర మహాదేవ్, శంభో శంకర, కాలు దూవే నంది ముందు మాట మార్చిన పంది, కారు గుదలు గుచ్చే కపాలం పగిలిపోద్ది. సూపర్ సార్. ఇంకా గట్టిగా చెప్తా, కాకపోతే మీ అంతా పలిపోద్ది, బయటకు వస్తారు. నా సౌండ్కు తర్వాత పెళ్ళిళ్ళకి పోతా కదా, ఈవెంట్స్ ఉంటాయి కదా. ఈవెంట్స్ కూడా పిలుస్తారా? నేను పోతా, మా వాళ్ళవి ఉంటాయి కదా, మా వాళ్ళకి పోతే నేను పోతాను అనమాట. జూనియర్ బాలయ్య వచ్చినాడు కానీ కొద్ది సౌండ్ తగ్గించుకో, బాక్సులో వెళ్ళిపోతాయి అని అంటారు. నేను డైలాగ్ చెప్తే అంత స్పీడ్ చెప్తాను అనమాట. నేను ఇక్కడ చెప్తే అక్కడ బయటికి వస్తుంది నా సౌండ్. ప్రతి సినిమాలో గెటప్ అనేది నాకు ఇష్టం, బాలకృష్ణ సినిమాలో. కాకపోతే బాలకృష్ణ సినిమాలో డాకు మహారాజులో గుర్రంలో వస్తాడు బాలకృష్ణ గారు. నేను కూడా గుర్రంలో రావాలని స్వారీ నేర్చుకున్నాను. ఎన్ని మంత్స్? 4 days. 4 days నేర్చేసుకున్నారా? గుర్రం చేసినాను. అది అయిపోయిన తర్వాత ఇసుక దిన్నెలకు పోదాంలని అక్కడ ఏట్లేకి అనుకున్నాం గుర్రం తీసుకొని. అంతలేక వేరే ఇన్సిడెంట్ జరగాలకల్లా ఇంకా నేను సినిమాలలో ప్రాబ్లం వస్తుంది, గుర్రం వేసుకొని పోతే అది ఏదన్నా కానీ జంకడం కానీ ఏదన్నా జరిగితే పక్కన వాళ్ళకి ఇబ్బంది వస్తుంది. పక్కన వాళ్ళకి ఇబ్బంది వస్తే కనుక మన వల్ల ఇబ్బంది ఒకరికి రాకూడదు అని ఆలోచన చేసి నేను గుర్రంలో వెళ్ళడం అనేది స్టాప్ చేసినానండి. అది వాస్తవం. ఓహో, దీనికి ఇది బాల్ బేరింగ్ కూడా ఉంది. అట్లా తిప్పేదానికి వావ్, ఇట్లా పెట్టేసి ఇట్లా తిప్పుతాం అనమాట. ఇట్లా
తిప్పుతేనగా సర్రన తిరుగుతుంది ఇది. తిరుగుతుందా ఇది నిజంగా? తిరుగుతుందండి. అంటే మీకు ప్రాబ్లం ఏం రాదా? ఏం ప్రాబ్లం లేదు. అంటే వెయిట్ ఎక్కువ ఉంది కదా. వెయిట్ ఎక్కువ ఏం కాదు, నో ప్రాబ్లం. సార్ ఇప్పుడు ఇది తిప్పారు కదా ఇలా, సార్ నేను తిప్పగలుగుతానంటారా? ఎవరైనా కానీ ట్రై చేయాలి అనమాట మనం, ఎందుకంటే నేను కొద్దిగా ట్రైనింగ్ తీసుకుంటా కదా, ట్రై చేస్తుంటా కాబట్టి నేను తిరిగింది కానీ మీ అంత ఎక్స్పర్ట్ కాలేదు నేను. బట్ ఏంటంటే బాలకృష్ణ గారు ట్రైలర్ లో ఇలా ఇలా తిప్పుతారు కదా, అది తిప్పగలుగుతారా? అది తిప్పలేము, అది గ్రాఫిక్స్ కాబట్టి అట్లా ట్రై చేసేదానికి చేసినా నేను. ఎంత చేసినా కూడా తిరిగేది ఇక్కడ తగులుతుంది. వెంట్రుకలు ఉన్నాయి, వెంట్రుకలలో నుంచి రావాలంటే కష్టంగా ఉంది. సినిమా రిలీజ్ అవుతుందని చెప్తున్నారు త్వరలో, ఎలా ఉండబోతుంది అని మీ ఫీలింగ్? బొమ్మ ఎప్పుడొచ్చినా కూడా సూపర్ హిట్ బొమ్మ. ప్రపంచవ్యాప్తంగా ఏదైనా కానీ రిలీజ్ కావాలి అంటే కనుక ఇదే సినిమానే, ఒక అఖండ 2 తాండవమే తప్ప వేరేది ఏముండదనేది నా ఉద్దేశం. అఖండ 2 రాబోతుంది. అఖండ స్టోరీ తెలుసు, ఇప్పుడు దీని స్టోరీ ఏముంటది అంటారు 2 ముక్కల్లో చెప్పాలంటే? అఖండ చిన్న హీరో ఉన్నాడు కదా బాలకృష్ణ గారు, వారి కూతురు ఉంది కదా, ఆ కూతురు పెద్ద అయ్యి విదేశాలకు ఏమన్నా పోయింటే అక్కడ ఎవరన్నా కానీ ఆమెను ఏమన్నా చేసి ఉండారో ఏమనేది నాకు డౌట్. ఓకే, నేను అనుకోవడం అదే అనుకున్నా స్టోరీ. సో అలా కాపాడడానికి వెళ్తారు, అక్కడ కాపాడడానికి అతను అక్కడ ఉంటాడు కదా హిమాలయంలో, ఆమె అక్కడ ఏదైనా కానీ టూర్ కానీ ఏదన్నా కానీ పోయిండొచ్చు. ఓకే, ఆమెను రక్షించి ఇంకా ఎక్కడెక్కడ మీ ఊరు ఏమని అంటే ఇట్లా తెలిస్తే మళ్ళీ తర్వాత రావచ్చు అని నేను అనుకుంటున్నాను. బాగుంది స్టోరీ, బాగుంది, నాకు తెలియదు, నేను అనుకోవడం నా ఐడియా. కానీ ఇది స్టోరీ ఉంటే బాగానే ఉంటుంది సినిమా. మీరు అఖండాకి చూశారు కాబట్టి దానికి ఎన్ని టమాటోలు ఇస్తారు? 5కి 5 ఇవ్వాల్సిందే. అఖండ 2కి ఎన్ని ఇస్తారు మరి? అఖండ 2కు 100 దానితో డౌట్ లేదు, నో డౌట్. ఫైనలీ డైలాగ్ తో ఫినిష్ చేద్దాం. ఆ శివుడు అనుమతి లేనిదే ఎముడైనా కన్నెత్తి చూడడు, నువ్వు చూస్తావా అమాయకుల ప్రాణాలను తీసావా? కాదని ఈ నేలను తాకితే జరిగేది తాండవం, అఖండ తాండవం. దేశం జోలికొచ్చే మీరు శిక్షిస్తారు, దైవం జోలికొచ్చే మేము ఖండిస్తాం. మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ ద స్ట్రైక్స్. సూపర్. అది గాయ్స్, ప్రొద్దుటూర్ నాగభూషణం గారితో ఇంటర్వ్యూ. జూనియర్ బాలయ్య అంటారు ఈయనని. ఈ చిట్ చాట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్. అఖండ తాండవం.